అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ భక్తులు ఆనందోత్సవాలతో ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తులు సామూహికంగా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం దాదాపుగా 10 కోట్లు చేయాలన్నట్టు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కూడా దాదాపుగా ఈరోజు 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం మాట్లాడదాం. నాకు చెప్పండి, ఈ కార్యక్రమం ఈ ఆలయంలో జరుగుతుంది, మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? రామజన్మ సందర్భంగా రామమందిర నిర్మాణ సందర్భంగా మా వంతు కృషి సహకారం ఇవ్వాలనే ఉద్దేశంతో ధర్మాన్ని కాపాడేదానికి గాను ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. 22 వరకు సాధ్యమైనంత వరకు వీలైనన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాము. దీంతోపాటు 22 నాడు కళ్యాణము, ఆ రోజు కూడా భజన సంకీర్తనలు జరపాలనే ప్రోగ్రాం కూడా ఫిక్స్ చేసుకుంటూ ఉన్నాము. ఓకే, మీరు చెప్పండి, ఆలయ ఈవోగా ఉన్నారు, మీరున్నప్పుడు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం గురించి మీరేమంటారు? ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా ఇక్కడ అనంతపురం పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామస్వామి దేవస్థానంలో ఈ రోజున డాక్టర్ సంధ్యామూర్తి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అంతా ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ రోజున ఈ కార్యక్రమం జరపడం కూడా మా దేవస్థానంలో చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ప్రధానంగా మీరు నిర్వహిస్తున్నారు, ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. అంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేది మనందరికీ కూడా చాలా మంచిది. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు 22వ తారీఖున అయోధ్యలో రాముల వారి యొక్క మందిరాన్ని నిర్మించే సమయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా హర్షదాయకము. ప్రజల్లో భక్తి భావన కూడా చాలా పెంపొందుతుంది. అండ్ హనుమంతుణ్ణి కొలిచినప్పుడు మన కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతం అవుతాయని భావిస్తూ ఇది చాలా మంచి కార్యక్రమం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే ఇది ఒక శుభ పరిణామము, రామ మందిరం అన్నది మన దేశంలో అయోధ్యలో నిర్మించడం అన్నది, అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలన్నట్టు కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నారో 10 కోట్ల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని, అందులో భాగంగా వీరి వంతుగా ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా భక్తులు కూడా ఇందులో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మహాభాగ్యం అంటూ కూడా ఈ భక్తులందరూ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.